ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే గౌరవ సభ్యులు అడిగినటువంటి అడవిపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో, మరి ఇది హంద్రీనివా సంబంధించినటువంటి మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో అది 554 కిలోమీటర్ల చిట్ట చివరి ఉన్నటువంటి రిజర్వాయర్ అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క రిజర్వాయర్ మనం పనులు పూర్తి చేసుకుంటే గౌరవ సభ్యులు చెప్పినట్లుగానే ఏదైతే పీలేరు, పొంగనూరు, చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు అంటే ఒక 5 కాన్స్టిట్యున్సీలు 15 మండలాలకు సంబంధించి దగ్గర 80,100 ఎకరాల ఆయకట్టుకి ఇది సాగునీరు, త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. అయితే ఈ పనులన్నీ కూడా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా 2019 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ అడవిపల్లి రిజర్వాయర్కి సంబంధించిన పనులు అయితే 100% కూడా పూర్తయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అయితే ఏదైతే దురదృష్టం అంటే ఈ అడవిపల్లి రిజర్వాయర్కి ఏదైతే వాటర్ సోర్స్ ఏదైతే ఉందో అంటే ఈ హంద్రీనివా మెయిన్ కెనాల్ నుంచి ఏదైతే వాటర్ రావాల్సి ఉందో ఆ మెయిన్ కెనాల్కి సంబంధించినటువంటి వర్క్స్, అదేవిధంగా ఈ రిజర్వాయర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే నీవా బ్రాంచ్ కెనాల్, అదేవిధంగా వాయిల్పాడు బ్రాంచ్ కెనాల్ ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా గత 5 సంవత్సరాలు అంటే రిజర్వాయర్ 100% పూర్తయింది. మిగిలినటువంటి బ్యాలెన్స్ ఏదైతే పనులు ఏవైతే ఉన్నాయో అవి 0 అధ్యక్ష గత 5 సంవత్సరాల పాలనలో అధ్యక్ష. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈవేళ రాయలసీమ ప్రాజెక్టులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో చాలా క్లియర్గా ఏదైతే ఈ అడవిపల్లి రిజర్వాయర్కి సంబంధించినటువంటి నీరు అందించేటువంటి ఈ HNSS మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దానికి 2 అడ్డంకులు అంటే ప్రధానంగా మేము కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే 400 కిలోమీటర్ల నుంచి 490 కిలోమీటర్ల మధ్య 200 మీటర్ల ఎర్త్ వరకు, అదేవిధంగా టన్నెల్ లైనింగ్ 6 స్ట్రక్చర్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇది 210 కోట్ల రూపాయలు దానికి ప్రతిపాదనలు. అదేవిధంగా 490 కిలోమీటర్ల నుండి 554 కిలోమీటర్ల వరకు కూడా 300 మీటర్స్ ఎర్త్ వర్క్ బ్యాలెన్స్, అదేవిధంగా 9 స్ట్రక్చర్స్ బ్యాలెన్స్ భూసేకరణ దీనికి ఒక 75 కోట్ల రూపాయలు. అదేవిధంగా నేవా బ్రాంచ్ కెనాల్కు సంబంధించి 925 మీటర్ల ఎర్త్ వరకు 45 స్ట్రక్చర్స్ బ్యాలెన్స్ ఉన్నాయి అధ్యక్ష. దీనికి ఒక 65 కోట్ల రూపాయలు, టోటల్గా ఒక 350 కోట్ల రూపాయలు ఏదైతే గౌరవ సభ్యులు ఏదైతే అడిగారో అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. తొందరలోనే అవన్నీ కూడా మేము టెండర్స్ ప్రక్రియని తీసుకుని ఆ పనులు ప్రారంభిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, అయితే దీనికి మెయిన్గా మనం ఏదైతే ఆయన చెప్పినట్లుగా ఆ యొక్క అడవిపల్లి రిజర్వాయర్ని మనం పూర్తి చేసుకుని ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని డెవలప్ చేసుకున్నా కూడా వాళ్ళకి నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే హంద్రీనివాకి 554 కిలోమీటర్ చిట్ట చివరిన రిజర్వాయర్ ఏదైతే హంద్రీనివా ఏదైతే ఉందో మెయిన్ కెనాల్లో నీరు వస్తేనే ఆ జలాశయానికి నీరు వచ్చేటువంటి పరిస్థితి అధ్యక్ష. అది గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హంద్రీనివాని ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంతో 3850 క్యూసిక్లకి ఆ రోజు మోటార్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. దురదృష్టం గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో 3850కి మోటార్స్ ఉన్నా కూడా ఏదైతే హంద్రీనివా మెయిన్ కెనాల్ వైండింగ్ కానీ లైనింగ్ కానీ చేయకపోవడం వల్ల ఈరోజు కేవలం 1800 క్యూసిక్లు మాత్రమే దాని యూటిలైజేషన్ ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ 1800 క్యూసిక్లు కూడా వచ్చేటప్పటికి అంటే ఒక ఐస్ ముక్క ఈ చేతిలో పెట్టి చేతులు మారే కొద్ది కరిగిపోయి లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమి మేలకంటే ఎలా ఉంటుందో అదేవిధంగా నేను కూడా హంద్రీనివాని పరిశీలిస్తే మాల్యాల దగ్గర 1800 మరి వస్తూ ఉంటే మరి అది కిందకు వచ్చే సమయానికి ఏమి మిగిలినటువంటి పరిస్థితి వద్ద అందులో 216 కిలోమీటర్లు జీడిపల్లి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ 1800 1200 క్యూసిక్లు వస్తుంది అధ్యక్ష. మళ్ళీ తర్వాత 400 కిలోమీటర్లు పొంగనూరు కాడికి వచ్చేప్పటికి అది 300 క్యూసిక్లు మిగులుతుంది అధ్యక్ష. కడకి ఆయన జలాశయం వచ్చేటప్పటికి 0 అవుతుంది అధ్యక్ష. అందుకే అంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ అధ్యక్ష. ప్రశ్న అయిందైనా దానికి సంబంధించి హంద్రీనివా సంబంధించి చాలా మంది సభ్యులు ఉన్నారు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆల్రెడీ దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ కూడా ఇప్పుడు ఫైనాన్స్ లో పెట్టి హంద్రీనివాకి ఎక్స్టెన్షన్ వైండింగ్ అండ్ లైనింగ్ కూడా పూర్తి చేయమని ఇప్పుడు ఏదైతే మోటార్లు ఏవైతే ఉన్నాయో అంటే 3800 మాల్యాల్లో ఎక్స్టెండ్ చేయడం ద్వారా ఇప్పుడు ఏదైతే జీడిపల్లి అంటే ప్రజెంట్ మరి 1200 వస్తుంటే దానికి 2800 వస్తుంది అధ్యక్ష మనం ఎక్స్టెండ్ చేయడం వల్ల. తద్వారా 400 కిలోమీటర్ పొంగనూరు ప్రజెంట్ 300 వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు మనం ఎక్స్టెండ్ చేయడం వల్ల 1650 వస్తుంది అధ్యక్ష. ఆ 1650 దగ్గర నుంచి అటు పొంగనూరుకి 840 పోతే ఇటు ఏదైతే అడవిపల్లికి ఇంకా 810 ఉంటుంది అధ్యక్ష. అంటే ఈ రకంగా ఒక సమగ్రంగా ఏదైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి అడుగు కూడా ప్రతి ఆఖరి ఎకరానికి కూడా
సాగునీరు అందించాలనేటువంటి ఆలోచనతోటే ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారమే అందరి నివారణ ముందుకు తీసుకెళ్తున్నాం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే మేము ఈ 5 నెలల కాలంలోనే ఈ అందరి నివాకి ఇప్పుడు 2600 కోట్ల రూపాయలు అలాగే ఇప్పుడు టెండర్స్ తెరవడానికి ఇప్పుడు ఫైనాన్స్ లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంది అధ్యక్ష. ఈ 2600 కోట్లతో పాటుగా అడవిపల్లి రిజర్వాయర్ సంబంధించి 350 కోట్లు అంటే 2950 కోట్లు అంటే దగ్గర ఇంత ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వానమైనటువంటి స్థితిలో ఉన్నా కూడా అందరి నివాకు ఈ మొదటి 5 నెలల్లోనే 3000 కోట్ల రూపాయలు అక్షరాల ఈ ఎన్డీఏ ప్రభుత్వం పెడుతూ ఉందని అంటే ఆ యొక్క అందరి నివారణ పూర్తి చేయడానికి ఆ యొక్క రాయలసీమ కరువు జిల్లాలు ఏవైతే ఉన్నాయో అంటే అటు అనంతపురం, కర్నూలు, సత్యసాయి, చిత్తూరు ఇటువంటి జిల్లాలన్నిటికీ కూడా ఆ సాగునీరు తాగునీరు అందించేటువంటి విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. చాలా శ్రద్ధ చూపెట్టారు మీ సమస్య మీద.